హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వం పడుతున్న కృషిని ప్రజలు గుర్తించాలి. ఎమ్మెల్యే ఆలపాటి. క్రిస్మస్ చంద్రన్న కానుక పంపిణీ. తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలన్న కాంగ్రెస్ నేతలు. ఆర్డీఓకు మెమోరాండం. ముగిసిన శ్రీ దత్త జయంతి మహోత్సవాలు. భక్తులను ఆకట్టుకున్న సామవేదం ప్రవచనం. రాష్ట్ర అభివృద్ధిలో కానీ సంక్షేమ పథకాల ఫలాలు అందించే దానిలో కానీ వాస్తవాలు ప్రజల ముందుంచేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన ఉందని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని క్రిస్మస్ మరియు సంక్రాంతి చంద్రన్న కానుకను లబ్ధిదారులకు అందజేశారు. పేదవారు పేదవారుగా ఉండకూడదనే సంకల్పంతో తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు రేపు మీరే బాసటగా నిలవాలని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. 4.5 క్రితం పాలన ఎలా ఉంది, ఈ 4.5 తెలుగుదేశం పాలన ఎలా ఉందనేది ప్రజలే చెప్పాలని అన్నారు. సామాజిక ప్రాతిపదికగా కుల మత ప్రాతిపదికన ఆలోచించి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా, అదే సమయంలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వానికి తిరిగి పట్టం కట్టాలని చెప్పారు. ఎవరైతే ప్రజా బాగోగులు చూస్తారో, ప్రజా సంక్షేమం ఎవరితో సాధ్యమవుతున్నదో ప్రజలకు తెలిసేలా ప్రతి ఒక్కటి పారదర్శకంగా అందిస్తున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పండుగ రోజు ఎవరు కూడా నాకు లేదు అని అనుకోకుండా ఉన్న దాంట్లో తృప్తిగా ఉండేలాగా, మీ అందరి జీవితాల్లో ఒక్క రోజైనా సంతోషంగా గడిపేలాగా, ఆ రకంగా పేదరికం గుర్తు రాకుండా నేను కూడా పండగ చేసుకుంటున్నాననే భావన తీసుకురావడానికి చేసిన ఒక చిరు ప్రయత్నం ఈ యొక్క చంద్రన్న కానుక అని చెప్పి. క్రిస్మస్ కానుక కానీ, సంక్రాంతి కానుక కానీ, రంజాన్ తోఫా కానీ స్థలాలు లేవని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే స్థలాలు కొని ఇవ్వాలి అంటే సాధ్యం కాదని చెప్పాం. ఇల్లు కట్టిస్తున్నాం, ప్రతి వాళ్ళు ఇల్లు తీసుకోమని చెప్తాం. నేనేంది దాన్ని ఎవరు ఏ రకంగా చెప్పినా నాకు అభ్యంతరం లేదు. ప్రభుత్వం ఏదైతే చేస్తుందో, ఏదైతే చేసేదే చెప్తాము. మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు మాట్లాడుతూ, గతంలో ఎన్నో కష్టాలు పడ్డామని, దాని నుంచి బయటపడిన మనం తిరిగి టీడీపీకే పట్టం కట్టాలని చెప్పారు. పెన్షన్లు కానీ, రోడ్డు అభివృద్ధి కానీ, మహిళా సాధికారత కానీ ప్రతిదీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగిందని చెప్పారు. అంతకుముందు ఎంఆర్ఓ సుబ్బారెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేపడుతున్న అభివృద్ధి గురించి వివరించారు. ఇవాటికి మరి 40 వార్డులో 200 కోట్ల రూపాయలు దాదాపు ప్రతి వార్డుకి మరి ఖర్చు అయ్యే విధంగా 200 కోట్లు ఖర్చు పెట్టాం. ఇప్పటికి ఇంకా ఎస్సీ సప్లాన్ కింద ఇప్పుడు దాదాపు 10-11 కోట్లు ఇప్పుడు వచ్చింది. బెరియల్ గ్రౌండ్స్ బాగు చేయించమని 6,40,00,000 దానికి బాగా సుందరంగా ఉండాలా అనే ఉద్దేశంతో అవన్నీ కూడా బాగు చేయించమని ఇప్పుడు ఎస్సీ సప్లాన్ కింద 6,41,00,000 వచ్చింది. తదనంతరం చంద్రన్న క్రిస్మస్ కానుకను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో దివి లీలా మాధవరావు, కుద్దూస్, రావి చెన్న, కౌన్సిలర్ దాసరి శిరీష, ఆశీర్వాదం, తెనాలి సుధాకర్, రామ నాగలక్ష్మి గాయత్రి తదితర నాయకులు పాల్గొన్నారు. శ్రీ దత్త జయంతి మహోత్సవ వేడుకలు మారిస్పేటలోని శ్రీ దత్తసాయి ఆలయంలో ఘనంగా జరిగాయి. దత్త జయంతిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో హోమాలు నిర్వహించారు. శ్రీ దత్త జయంతిని పురస్కరించుకుని దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం నిర్వహించడంతో పాటు 54 హోమగుండాలతో దత్త హోమం, ఈ పూర్ణాహుతి జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ వారిచే శ్రీ దత్తాత్రేయ వైభవం గురించి ప్రవచనం నిర్వహించారు. తదనంతరం మహాయజ్ఞంలో పాల్గొని స్వామివారి విశిష్టతను షణ్ముఖ శర్మ తెలియజేశారు. దత్తసాయి ఆలయం నందు అనేక మంది పుణ్య దంపతులు దత్త హోమాన్ని నిర్వహించారు. శాశ్వతావతారం ఇటువంటి దత్తాత్రేయుడు అత్రి అనసూయలకు తనయుడుగా ఉద్భవించాడు. అత్రి అంటే త్రిగుణములను దాటినటువంటి సమాధి భూమిక. అనసూయ అనేటువంటి దివ్య గుణం ద్వారా భూమికి చేరుకోగలరు.
అక్కడ లభించే పరతత్వమే దత్తాత్రేయుడు. అదేవిధంగా త్రిపుటి ఏకత్వమే అత్రి. ఆ త్రిపుటి ఏకత్వంలో లభించే బ్రహ్మానంద స్వరూపుడి దత్తుడు. అది దానిలో ఉన్న మర్మము. అటుపై దత్తాత్రేయుడు ఆవిర్భావం తర్వాత దత్తాత్రేయుడు మునిపుంగ వల్ల అనుగ్రహించడం, ఇంద్రాది దేవతలను అనుగ్రహించి తెలివిగా జంబాసులు సంహారం చేయడం కథ చెప్పుకున్నాం. ఆపై ప్రహ్లాదులకు యదుమహారాజుకు కూడా అవధూత రూపంతో ఆయన చేసిన బోధ. రాష్ట్రంలో 30 లక్షల మందికి చంద్రన్న క్రిస్మస్ కానుకలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఐతార్ నగర్లో క్రిస్మస్ కానుకలను లబ్ధిదారులకు అందజేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని కుంటుపడేలా ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా, ప్రకృతి కూడా ఇబ్బంది పెట్టినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృఢ విశ్వాసంతో ఎదుర్కొన్నాడని అన్నారు. అదే రీతిలో ఎక్కడా ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని మరువలేదని ఎమ్మెల్యే ఆలపాటి చెప్పారు. అటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఎంతైనా అవసరమని ఎమ్మెల్యే తెలియజేశారు. అందరం ఎక్కడెక్కడో పుట్టాం, ఎట్లా పుట్టామో అనేది చూసుకుంటే ఎట్లా పెరుగుతున్నాం అనేది చూడాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది అని భావించే ప్రభుత్వం ఈనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. గతంలో పరిపాలించే వాళ్ళు ఏ రకంగా పరిపాలించారు అనేది నేను మాట్లాడను, కానీ ఈనాటి పరిపాలనలో ఏ అంశం తీసుకున్నా కూడా పేదవాడికి సంబంధించిన అంశం. ఓ తెల్ల కార్డు తీసుకుంటే 4 కేజీల నుంచి 5 కేజీలు చేసిన, ఓ 200 రూపాయలది 1000 రూపాయలు చేసిన, లేకపోతే ఒక చంద్రన్న కానుక ఇచ్చిన, లేకపోతే ఒక చంద్రన్న బీమా ద్వారా ఎవరన్నా సహజ మరణం చెందినా కూడా 50 ఏళ్ళ లోపలైతే 2 లక్షలు వస్తున్నాయి, లేకపోతే 50 నుంచి 60 అయితే 30,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఎవరైతే డోక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు ఇచ్చారు ఒక్కొక్కళ్ళు. ఎవరికి బాధ్యత లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీరు సంతోషంగా జీవించాలి, మీరు ఆనందంగా ఉండాలి. అంతేకాకుండా ఈ రోజున ఎవరికైతే ఇళ్ల స్థలం ఉందో ఇల్లు కట్టుకోలేకపోతే ఒక్కొక్క ఇంటికి 2.5 లక్షల రూపాయలు ఇస్తాం. మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు మాట్లాడుతూ పట్టణంలో 200 కోట్ల రూపాయల మేర అభివృద్ధి జరిగిందని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఆగకుండా నిరంతరం కొనసాగిస్తున్నట్లు వెంకట్రావు తెలియజేశారు. అనంతరం పేదలైన ఎస్సీలకు చంద్రన్న క్రిస్మస్ కానుకలను ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు తెనాలి సుధాకర్, చిన్నం దమయంతి, గౌసియా బేగం, బెత్సబారాణి, నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్, నలుకుర్తి రమేష్, మహమ్మద్ కుద్దూస్ తదితరులు పాల్గొన్నారు. తెనాలిలోని జేఎంజే మహిళా కళాశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రపంచ మానవాళికి క్రీస్తు అందించిన ప్రేమ, శాంతి మార్గాలను అందరూ ఆచరించాలని కళాశాల యాజమాన్యం పేర్కొంది. జేఎంజే మహిళా కళాశాలలో సెమీ క్రిస్మస్ను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఫాదర్ అజేష్ మాట్లాడుతూ క్రీస్తు మన పాపముల నుండి విముక్తులను చేయటానికి ఈ లోకానికి వచ్చారని అన్నారు. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించడం ద్వారా మనకు సుఖ సంతోషాలు లభించాయని చెబుతూ క్రీస్తు జననం జరుపుకోవటం అంటే నూతన వస్త్రాలను ధరించడమేనని పేర్కొన్నారు. ఇంతేకాక మనకు కలిగిన దానిలో ఇతరులకు సహాయం చేయటం ద్వారా మనం నిజమైన క్రీస్తు జన్మదినాన్ని జరుపుకున్నట్లు అని ఫాదర్ తెలిపారు. Actually, when I am in your presence, I have the same nostalgic feeling of my school and college. Actually, when I am here, we are all here with a special celebration, that is the Christmas celebration. Every December, as December 1st begins, everybody's mind will be turning towards Christmas. And we all have wonderful celebration and wonderful carol singing and wonderful entertaining programs at different levels, especially in college and in schools. It's a great celebration. And today, when I am in your presence, I don't want to lengthen my అనంతరం కళాశాల యాజమాన్యం కరెస్పాండెంట్ డాక్టర్ గాదే తెరిసా, ప్రిన్సిపల్ డాక్టర్ షైనీ, వైస్ ప్రిన్సిపల్ అమూల్ మేరీలు విద్యార్థులకు, అధ్యాపకేతర సిబ్బందికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి క్రీస్తు పుట్టుక నాటికను ప్రదర్శించారు. క్రీస్తుకు సంబంధించిన గీతాలను ఆలపించారు.
తుఫాన్ కారణంగా నష్టపోయిన పంట పొలాల రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ నేతలు ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు నష్టపరిహారం ప్రకటించలేదని వారు పేర్కొన్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో వచ్చిన తుఫాన్ కారణంగా వరి పంటకు తీవ్రంగా నష్టం జరిగిందని డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. వరి కోత కోసి ఓదల మీద ఉన్న పంట పూర్తిగా దెబ్బతినగా కోత కోయకుండా ఉన్న వరి పంట పడిపోయి నీట మునిగిందని చెప్పారు. దీంతో రైతు తీవ్రంగా నష్టపోయాడని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, రైతుకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతం అంతా కూడా వరి పంట, ముఖ్యంగా మన ముఖ్యమైన ప్రథమ పంట వరి పంట. ఈ వరి పంట అంతా చేతికొచ్చింది. ఎలా వచ్చిందంటే అంత నోటికాడికి వచ్చింది, కింద జారిపోయినట్టుగా అయిపోయింది ఇప్పుడు ఈనాడు పరిస్థితులు. అది ఎక్కువ భాగం కోత కోసి ఓదిల మీద ఉండటం, రెండోది ఏంటంటే కోత కోయకుండా నీటి పంట పడిపోవటం, దాని మీద నీళ్లు వెళ్ళటం, మూడోది ఏంటంటే ఒక తొందరపడి కోసేసి అవన్నీ రాసులు చేసిన కానీ ఎండలేదు. తర్వాత కొంతమంది తొందరపడి గోతాలో పెట్టి ఆ గోతాల్లో కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఏ కారణం చేత అయినా కానీ అది ఏ దశలో నిలువు మీద ఉండని, ఓది మీద ఉండని, లేకపోతే పడిపోయి ఉండని, గోతాల్లో ఉన్నాయి, రాసుల్లో ఉన్నాయి, అందరికి కూడా ఎక్కువ భాగం నష్టం జరిగింది. ఎవరన్నా ఒకడో అర్రా బయటకు వచ్చామనుకుంటే వాడికి రెండో పంట వేసినట్టు విత్తనాలు కూడా దెబ్బతిన్నాయి. ఏ రకంగా పడ్డ నష్టపోయినటువంటి ఈ డెల్టా ప్రాంత రైతాంగానికి ఇంతవరకు ఏ చేలు చెడిపోయినాయి అని ఎన్యూమరేషన్ అంటాం, సర్వే చేయటం కూడా జరగట్లా, సరిగా ఆశించిన రీతిలో జరగట్లా. ఎవరైనా కానీ ముందుకొచ్చి రంగు మారినా, తేముండా, నోకైనా, ఏ రకంగా ఉన్నా కానీ ఆ నిబంధనలు సడలించి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి తద్వారా రైతులను ఆదుకోవాలని చెప్పేసి, ఇంకోటి ఏంటంటే ఏదైనా రెండో పంటకేసేటువంటి విత్తనాలు, జొన్న కానీ మొక్కజొన్న కానీ మంచి విత్తనాలు, చెడ్డ విత్తనాలు కాదు, మరి రైతులు అన్యాయం చేయకూడదు, మంచి విత్తనాలు సప్లై చేసి. కార్యక్రమంలో ఎం దశరథరామరెడ్డి, షేక్ రెహమాన్, పొన్నూరు శశిధర్, నర్లగొల్ల నాగేశ్వరరావు, నాగభూషణం, పిల్లి సుధాకర్, మేకల చిట్టిబాబు తదితర నాయకులు పాల్గొన్నారు. బెంగళూరుకు చెందిన వి టెక్నాలజీస్కి ఏఎస్ఎన్ విద్యార్థులు 28 మంది ఎంపికైనట్లు కరెస్పాండెంట్ అన్నాబత్తున శివకుమార్ తెలిపారు. ఉద్యోగ ఎంపిక 3 విభాగాల్లో జరిగిందని ఆయన తెలియజేశారు. ఏఎస్ఎన్ కళాశాలలో వి టెక్నాలజీ సంస్థ నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్లో 28 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ అన్నాబత్తున శివకుమార్ మాట్లాడుతూ, సాఫ్ట్వేర్ కానీ టెక్నాలజీ రంగంలో కానీ ఎటువంటి సంస్థ క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించినా తమ కళాశాల విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు అందుకుంటున్నారని చెప్పారు. ఎంపికైన విద్యార్థులకు 18,000 రూపాయల మేర వేతనం ఇవ్వటం జరుగుతుందని చెబుతూ, చదువు పూర్తయి బయటకు వెళ్లడం అంటే ఉద్యోగ నిర్వహణ బాధ్యతలు చేపట్టడమేనని శివకుమార్ తెలిపారు. ఇప్పటికి అంటే ఇయర్ మధ్యలో ఉండగానే ఏఎస్ఎన్ కాలేజీ నుంచి దగ్గర 350 మంది స్టూడెంట్స్ని క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా సెలెక్ట్ అవటం, అలాగే మరి ప్రఖ్యాతి చెందిన ఇన్ఫోసిస్ కానీ, అలాగే వి టెక్నాలజీ, అలాగే ఐఎల్ఎం కంపెనీస్, ఇవన్నీ కాలేజీలో సెలక్షన్స్ ద్వారా పిల్లల్ని ఎంచుకోవటం, ఫిల్ఫిల్ చేసే ప్రయత్నంలో ఈ అకాడమిక్ ఇయర్ ముందుకెళ్ళబోతూ ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో కంపెనీస్తో ఏఎస్ఎన్ కాలేజ్ నుంచి క్యాంపస్ సెలక్షన్ ద్వారా వెళ్ళే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె రామ్చంద్, విద్యార్థులు పాల్గొన్నారు. తెనాలి బస్టాండ్ సమీపంలోని ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కళాశాలలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలకు దాదాపు 20 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. పట్టణంలోని ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కళాశాలలో పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగ సెలక్షన్స్ చేపట్టారు. దాదాపు 930 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగ అర్హతని సాధించారు. క్యాంపస్ సెలక్షన్స్ని ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ పాల్ ప్రారంభించగా ననపనేని పూర్ణచంద్రరావు, రవీంద్రనాథ్, ఎం దశరథరామరెడ్డి, డాక్టర్ రాంబాబు, బి నరసింహరావు, కళాశాల యాజమాన్యం, నంబూరు కృష్ణమూర్తి, ఎన్వి వేణుగోపాలరావు ప్రబృతులు పర్యవేక్షించారు. గుప్తా డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించడం పట్ల విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత మేము ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశాం, మెగా జాబ్ మేళాని ఇక్కడ నిర్వహించాలి అని చెప్పి. ఒక చిన్న దీపం మనం వెలిగిస్తే ఆ దీపం కొంత వెలుగునిస్తుంది. అదే దీపం మరికొన్ని దీపాలను కనుక వెలిగిస్తే ఇంకా ఎక్కువ వెలుగునొస్తుంది. అందుకని ఆ వెలుగులు ఇవ్వాలని చెప్పి కళాశాల యాజమాన్యం మేము ఈ మెగా ఈవెంట్ అడగగానే
ఖర్చుకు వెనకాడకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమాచార్య సంకీర్తన గానంకు తెనాలి నుండి 53 మంది సంకీర్తన బృందం తిరుపతికి బయలుదేరింది. స్వామివారి సన్నిధిలో అన్నమయ్య కీర్తనాగానం చేయటం అదృష్టంగా భావిస్తున్నామని పర్యవేక్షకులు కొండపి శ్రీనివాస్ తెలిపారు. తిరుమలలో జరిగే స్వామివారి ఉత్సవాలను పురస్కరించుకుని అన్నమయ్య సంకీర్తన గానం చేసేందుకు తెనాలి నుండి 53 మంది సంకీర్తన బృందం తిరుమలకు వెళ్ళింది. ఈ సందర్భంగా బృందం పర్యవేక్షకులు కొండపి శ్రీనివాస్ మాట్లాడుతూ 23వ తేదీన స్వామివారి ఆస్థాన మండపంలో అన్నమయ్య కీర్తన గానం ఉంటుందని, తదుపరి 24వ తేదీన అలవేలు మంగాపురంలోను, 25న తాళపాకలో శ్రీ అన్నమయ్య కీర్తన గానం ఉంటుందని శ్రీనివాస్ తెలిపారు. 3 గంటల పాటు 12 గంటల దగ్గర నుంచి 3 గంటల వరకు అన్నమయ్య సంకీర్తన గానం జరుగుతుంది. ఈ లోగడ మేము పోటీలు పెట్టాం, అన్నమయ్య కీర్తన పోటీలు. ఆ పోటీల్లో పాల్గొన్న వాళ్ళ పిల్లల్ని, ఇంకా కొంతమంది టీచర్స్ని, కొంతమంది ఉత్సాహం ఉన్న వాళ్ళని ఈ యాత్రగా తీసుకెళ్తున్నాము. అక్కడి నుంచి 24వ తారీఖు అలివేల మంగాపురంలో అమ్మవారి దగ్గర సంకీర్తన గానం ఉంటుంది. తర్వాత 25వ తారీఖు శ్రీ అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలో సప్తగిరి సంకీర్తనోత్సవం ఉంటుంది. తర్వాత ఒంటిమిట్ట పురాతనమైన దేవస్థానం నందు కూడా వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ సంకీర్తన చేసి తిరిగి మళ్ళీ తెనాలి తీసుకొస్తాము. 25వ తారీఖు రాత్రి 12 గంటలకల్లా నారాయణ ఎక్స్ప్రెస్కి తెనాల్లో ఉంటారు. ఇవన్నీ కేవలం అన్నమయ్య. తెనాలి రైల్వే స్టేషన్లో తిరుమల వెళ్తున్న సంకీర్తన బృందంలోని ఓ చిన్నారి అన్నమయ్య కీర్తన ఆలపించడంతో ప్రయాణికులు ప్రశంసించారు. వినవయ్యా మా మాటలు విష్ణుమూర్తి, మము వెనుకనే పట్టకుమి విష్ణుమూర్తి. వినవయ్యా మా మాటలు విష్ణుమూర్తి, మము వెనుకనే పట్టకుమి విష్ణుమూర్తి. వేటి వలపు చల్లకు విష్ణుమూర్తి నతో. రాష్ట్రానికి ఇవ్వవలసిన హోదా ఇవ్వకుండా ప్రతిదీ 14వ ఆర్థిక సంఘంపై పెడుతూ దోబూచులాడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుంటూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొనేందుకు రాబోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎం దశరథరామిరెడ్డి ఆక్షేపించారు. నూతన సంవత్సరం జనవరి నెలలో గుంటూరుకు రాబోతున్న ప్రధానమంత్రి ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఏమిచ్చారంటూ దశరథరామిరెడ్డి ఆక్షేపణ వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేశారని, అలాగే విభజన హామీలు అమలు చేయడంలో పక్షపాతం చూపిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. నెపమంతా 14వ ఆర్థిక సంఘం మీద పెట్టి రాష్ట్రాన్ని, ప్రజల్ని ఇబ్బంది పెడుతోంది బీజేపీ ప్రభుత్వమని దశరథరామిరెడ్డి విమర్శించారు. 16వ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది కాబట్టి విభజన చట్టం ప్రకారము రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా, రైల్వే జోను, విభజన హామీలు, వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ అన్నింటినీ కూడా ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ న్యాయం చేస్తామని చెప్పడం అనేటువంటి హాస్యాస్పదం. రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదాలు, పార్లమెంట్లో ఇచ్చిన హామీలనే నెరవేర్చని మీరు గుంటూరుకు వచ్చి మీటింగ్ చెబుతామంటే ప్రజలు నమ్మేది కాదు. ప్రజలు మీకు ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఫ్లాగ్స్తో మీకు నినాదాలు చెప్తారు. మీరు తెనాలి చెంచుపేటలోని ఆర్పీఎం క్లబ్ నందు టీడీపీ నేతృత్వంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో 5,000 మందికి చీరలు పంపిణీ జరిగింది. పలువురు వక్తలు ప్రజలకు యేసుక్రీస్తు శుభాకాంక్షలు అందజేశారు. చీకటి నుంచి వెలుగులోకి, ద్వేషం నుంచి ప్రేమ కాఠిన్యాన్ని మరిచి కరుణ వైపు మానవజాతి నడిపించిన క్రీస్తు స్ఫూర్తితో కులమతాలకు అతీతంగా ప్రజలు సమిష్టిగా ముందుకు సాగాలని పలువురు వక్తలు సందేశమిచ్చారు. నియోజకవర్గ టీడీపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలు శుక్రవారం రాత్రి చెంచుపేట ఆర్పీఎం క్లబ్ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా 5,000 మంది క్రైస్తవ మహిళలకు నూతన చీరలు పంపిణీ చేసి ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ చైర్మన్ వర్లరామయ్య మాట్లాడుతూ, సాటి మనిషిని ఎటువంటి ప్రత్యుపకారం ఆశించకుండా ప్రేమించటం, పేదలకు సహాయం చేయటమే క్రిస్మస్ సందేశమని వివరించారు. ప్రేమ, శాంతి, కరుణలు మనిషిని ప్రశాంత జీవితానికి చేరువ చేస్తాయన్నారు. క్రైస్తవుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గంలో క్రైస్తవులకు అన్ని వేళలా అండగా నిలబడుతున్న రాజేంద్ర ప్రసాద్ వేడుకలను భారీ స్థాయిలో నిర్వహించడం, మహిళలకు చీరలు పంపిణీ చేయటం దేవుడిచ్చిన సందేశమన్నారు. ఆయనకు క్రైస్తవ సోదరులు మద్దతుగా నిలవాలన్నారు. ఎంతమంది లేరు ఎమ్మెల్యేలు, ఎంతమంది లేరు రాజకీయ నాయకులు, ఎందుకు ఒక్క ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారే 4-5 సంవత్సరాల నుంచి ఈ రకంగా వేలాది మంది మహిళలందరినీ పిలిచి క్రిస్మస్ సందర్భంగా నేను ఆనందంగా ఉండటం కాదు, నేను సంతోషంగా ఉండటం కాదు, వేలాది మంది ఈ పేద దళిత వర్గాలకు చెందిన, అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలు కూడా సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో వచ్చి ఒక రాజకీయ సభ పెడితే ఇంతమంది జనం రావటం లేదు. ఒక చిన్న పిలుపు, నేను మీకు సాయపడాలనుకుంటున్నాను.
మీ అందరి కళల్లో ఆనందాన్ని చూడాలనుకుంటున్నాను. మీరందరూ రేపు క్రిస్మస్ పండుగ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను, ఆశపడుతున్నానని ఒక చిన్న పిలుపునిస్తే ఇంతమంది వచ్చారంటే మీ అందరికీ ఆయన మీద ఉన్న నమ్మకం, మీ అందరికీ ఆయన మీద ఉన్న విశ్వాసం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను సోదరులారా. అందుకని పేదవాడిని ఆదుకోవాల్సిన అవసరం అందరికీ ఉన్నది. పాపులను రక్షించడం కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టారంటే అది ప్రత్యేకత. పాపులను రక్షించడం కోసం భూమి మీద పుట్టిన ప్రత్యేకత సంతరించుకున్న దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ ననపనేని రాజకుమారి మాట్లాడుతూ ప్రతి సమస్యకు బైబిల్ పరిష్కారం చూపుతుందన్నారు. పుట్టుక ఎంత ఆనందంగా స్వీకరించాడో మరణాన్ని కూడా అంత ఆనందంగా స్వీకరించాడు ఆయన. అయితే ఘోరంగా శిక్షిస్తున్నాం అనుకున్నటువంటి కొంతమంది ఆయన సిలువ వేశారు. అంటే పాదాల మీద చేతుల మీద ఆయన తల్ల మీద ముళ్ళ కిరీటం పెట్టి రక్తమంతా కూడా ధారపోసే విధంగా, అంటే రక్తమంతా కారి మనమైతే అమ్మ అబ్బాని కేకలు పెడతాం. క్రీస్తు పాపం ఆ శిక్షను అనుభవించాడు. దేనికోసం అంటే క్రీస్తు పుట్టింది మన కోసం, మరణించింది మన కోసం కదా. క్రీస్తు పుట్టింది మన కోసమే అయితే, మరణించింది మన కోసం అయితే మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి కదా. నా ఉపన్యాసం కోసం కాదు, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని గురించి. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ మాట్లాడుతూ క్రీస్తు చూపిన మార్గంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు. ఈ లోకంలో పాపుల్ని ఆయన దగ్గర చేర్చి ఆయన అందరినీ కూడా మంచివారిగా తీర్చిదిద్దడమే కాకుండా లోకరక్షకుడే యేసు ఈరోజు మనందరినీ కూడా దీవిస్తూ ఉన్నారు. నాకు అనిపిస్తుంది ఈ డిసెంబర్ మాసంలో ప్రభు యేసు మన చెంతే ఉన్నాడనిపిస్తుంది. నిర్వాహకులు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ క్రైస్తవులు ప్రేమను పంచే దైవజనులన్నారు. మీ అందరూ ఈ కానుకను తీసుకొని మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి ఈ పార్టీని, నన్ను, ఈ పార్టీ పెద్దలు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనసారా ఆశీర్వదించమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరి యొక్క దయ, కరుణ ఈ యొక్క పార్టీ మీద ఉండాలని, ఈ పార్టీ ద్వారా మీ అందరి యొక్క జీవితాలకి అభివృద్ధి మార్గదర్శకం ఇవ్వాలని. ఆలపాటి సతీమణి మాధవితో కలిసి వర్లరామయ్య క్రిస్మస్ కేకును కట్ చేశారు. రాజకుమారి క్రిస్మస్ ట్రీని వెలిగించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కూచుపూడి విజయమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ గడవర్తి సుబ్బయ్య, టీడీపీ నాయకులు కూచుపూడి సాంబశివరావు, కావేటి సామ్రాజ్యం, ననపనేని సుధాకర్, పలువురు దైవ సేవకులు పాల్గొన్నారు. అత్తోట వందనం, నలుకుర్తి రమేష్, జొన్నకుటి నీలాంబరం, కంచెర్ల ఏడుకొండలు, చిన్నం రాజారావు తదితరులు పర్యవేక్షించారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వం పడుతున్న కృషిని ప్రజలు గుర్తించాలి. ఎమ్మెల్యే ఆలపాటి. క్రిస్మస్ చంద్రుల కానుక పంపిణీ. తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలన్న కాంగ్రెస్ నేతలు ఆర్డీఓకు మెమోరాండం. ముగిసిన శ్రీ దత్త జయంతి మహోత్సవాలు, భక్తులను ఆకట్టుకున్న సామవేదం ప్రవచనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.